దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన జనగణన 2027 ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విజయవాడలో తన కుటుంబ వివరాలని ఆన్లైన్ ద్వారా స్వీయ నమోదు చేసుకున్నారు. మే నెల అంతా కొనసాగే ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి పునాదిగా నిలిచే జనగణన ప్రక్రియను ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. విజయవాడలోని తన కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో ఆయన స్వయంగా సెన్సస్ పోర్టల్లో తన కుటుంబ వివరాలని నమోదు చేశారు. స్వీయ నమోదు ప్రక్రియ సులభంగా ఉందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. గన్నవరం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ జాతీయ కార్య సాధనలో బాధ్యతగా పాల్గొని జనగణనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేసరికి రెంటెడ్ హౌస్ బట్ హ్యావ్ ఓన్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్ రూమ్స్ వచ్చేసరికి 3 బెడ్రూమ్స్ ఉంటారు సార్. నెంబర్ ఆఫ్ మ్యారేడ్ కపుల్స్ వచ్చేసరికి ఒక కపుల్ మ్యారేడ్ కపుల్. మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది పెట్టాం సార్. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి విత్ ఇన్ ప్రిమిసెస్ లోపలికే నీళ్ళు వస్తాయని పెట్టాము. కరెంట్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందని చెప్పాము. లెటర్ ఉంది, బాత్రూమ్ ఉంది, నెక్స్ట్ వేస్ట్ వాటర్ బయటకు పోయేదానికి ఉంది, అలాగే వాకింగ్ ఫెసిలిటీ కూడా. గన్నవరం ప్రజలందరికీ నమస్కారం. మే 1 నుంచి మే 31 వరకు సెన్సస్ నోట్ చేయడానికి, జనగణన చేయడానికి అధికారులు అందరూ మీ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు సహకరించి ఈ మంత్లో అన్ని కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.